सियावर रामचंद्र की जय। मेरे నా ప్రియమైన దేశవాసులారా, రామ్ రామ్. राम राम। జీవితంలో కొన్ని క్షణాలు ఈశ్వరుడి ఆశీర్వాదం వల్లే నిజంగా మారుతాయి. आशीर्वाद की वजह ఈరోజు మొత్తం మన భారతీయులందరికీ, में बदल ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ అలాంటి పవిత్రమైన అవకాశమే. दुनिया भर में ఎటు చూసినా రామచంద్రమూర్తిపై భక్తితో ऐसा కూడినటువంటి అద్భుతమైన వాతావరణమే. हर तरफ నలుదిశలా రామనామ ప్రతిధ్వని, శ్రీరామ భజనల అద్భుతమైన సౌందర్య మాధుర్యమే ఉంది. चारों జనవరి 22 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. చారిత్రాత్మకమైన ఆ పవిత్ర క్షణం కోసం ఇప్పుడు ఇంకా అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు కేవలం 11 రోజులు మాత్రమే ఉన్నాయి. किसी को इंतजार है। నా అదృష్టం ఏంటంటే నాకు కూడా ఈ పవిత్ర కార్యంలో సాక్షిగా మారే అవకాశం లభించింది. पवित्र पल का ఇది नाकైతే ఊహించడానికి వీల్లేని అనుభూతిని కలిగించే సమయం. राम लला నేను భావకుడను, केवल భావోద్రేకినయ్యాను. 11 दिन ही बचे। నేను మొట్టమొదటిసారిగా జీవితంలో ఇలాంటి మానసిక స్థితిని పొందుతున్నాను. इस पुण्य अवसर నేను ఒక విచిత్రమైన భావభక్తిని, అనుభూతిని చెందుతున్నాను. ये मेरे लिए నాలో కొనసాగుతున్న ఈ భావయాత్ర నాకైతే అభివ్యక్తికి మాత్రమే కాక అనుభూతికి కూడా ఒక అవకాశం. ఎంత ప్రయత్నించినా సరే నేను దీని విస్తృతిని, లోతును మరియు తీవ్రతను మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీరందరూ నా స్థితిని చాలా బాగా అర్థం చేసుకోగలరు. ఏ కలనైతే అనేక తరాలు ఏళ్లపాటు సంకల్ప రూపంలో తమ హృదయాల్లో కలిగున్నారో అది నిజమయ్యే సమయంలో ఉండే అదృష్టం నాకు కలిగింది. चाहते हुए भी స్వామి నాకు మొత్తం ఈ దేశ వాసులందరికీ ప్రాతినిధ్యం వహించే భాగ్యాన్ని కల్పించాడు. और तीव्र నేను నిమిత్త మాత్రుడను, शब्दों में భవ సవ్యసాచిని. ఇది చాలా పెద్ద బాధ్యత. మన శాస్త్రాలు మనకు చెప్పినట్లుగా మనం దైవ కార్యం కోసం, ఆరాధన కోసం మనలో ఉన్న దైవిక చైతన్యాన్ని మేల్కొల్పాల్సి వస్తుంది. దానికోసం శాస్త్రాల్లో నిష్ఠ, संकल्प కఠినమైన నియమాలు చెప్పబడ్డాయి. अपने हृदय में ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు వాటిని ఆచరించాలి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న కొందరు తపస్సుల దివ్య ఆత్మల నుండి, మహాపురుషుల నుండి నాకు మార్గదర్శనం లభించింది. వాళ్ళు సూచించిన యమ నియమాల ప్రకారం నేను ఇవాల్టి నుండే 11 రోజుల పాటు ప్రత్యేకమైన అనుష్ఠానాన్ని మొదలు పెడుతున్నాను. बड़ी जिम्मेदारी है। ఈ పవిత్ర సమయంలో నేను పరమాత్మ యొక్క శ్రీచరణాలను ప్రార్థిస్తున్నాను. ఋషులు, మునులు, తపస్సుల పుణ్యాన్ని స్మరించుకుంటున్నాను. आराधना के అలాగే మానవుడే మాధవుడు. लिए भी నేను మిమ్మల్ని ఏం ప్రార్థిస్తున్నానంటే నన్ను ఆశీర్వదించండి. इसके लिए ఎందుకంటే మనోవాక్కాయ కర్మల్లో నా వల్ల ఎలాంటి లోటు జరగకూడదు. जिन्हें మిత్రులారా, నాకున్న మరో అదృష్టం ఏంటంటే 11 రోజుల ఈ అనుష్ఠానాన్ని నేను నాసిక్ ధామంలోని పంచవటి క్షేత్రం నుండి ప్రారంభిస్తున్నాను. और महा పంచవటి ఎలాంటి పావన భూమి అంటే అక్కడ రామచంద్రమూర్తి ఎంతో కాలం ఉన్నాడు. ఇవాళ నాకు దక్కిన మరో అదృష్టం ఏంటంటే నేడు స్వామి వివేకానంద జయంతి. मैं आज వేల సంవత్సరాల నాటి భారతీయ చైతన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వారు స్వామి వివేకానందే. आरंभ कर रहा हूँ। ఇవాళ అదే ఆత్మవిశ్వాసం దివ్యమైన రామమందిరం రూపంలో మన గుర్తింపుగా మారి మనందరి ముందు నిలిచింది. मुनियों तपस्वियों का మరో గొప్ప అదృష్టం ఏంటంటే ఈరోజు తల్లి జిజియాబాయి జయంతి కూడా. जनार्दन మాతా జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజు రూపంలో ఓ మహాపురుషుడికి జన్మనిచ్చింది. मुझे आशीर्वाद दे। ఇవాళ మనం భారతదేశాన్ని అఖండమైన రూపంలో చూడగలుగుతున్నామంటే ఇదంతా మాతా జిజియాబాయి పడ్డ శ్రమే. మిత్రులారా, అలాగే ఇవాళ నేను మాతా జిజియాబాయిని గుర్తు చేసుకుంటున్నప్పుడు 11 दिन నాకు మా అమ్మ గుర్తుకు రావడం आरंभ చాలా సహజమైన విషయమే. नासिक धाम మా అమ్మ ఆజీవన పర్యంతం జపమాలను తిప్పుతూ రామనామాన్నే స్మరించింది. మిత్రులారా, ప్రాణప్రతిష్ఠ శుభ గడియల్లో ప్రాణప్రతిష్ఠకు చెందిన దివ్య చైతన్య ఫలం, ఆధ్యాత్మిక అనుభూతికి చెందిన ఆ అవకాశం గర్భాలయంలో అసలు లేనిదంటూ ఏముంటుంది? कि आज మిత్రులారా, ఈ శరీరం రూపంలో నేను ఆ పవిత్ర క్షణాలకు సాక్షిభూతుడనవుతాను. आनंद जी तो थे। కానీ నా మనస్సులో, నా హృదయంలో, గుండె చప్పుడులో 140 కోట్ల మంది భారతీయులే ఉంటారు. आत्मा
మీరంతా నాతో ఉంటారు. आज ప్రతి ఒక్క రామభక్తుడు నాతోనే ఉంటాడు. भव्य ఆ దివ్య క్షణాలను మనందరం కలిసే అనుభూతి చెందుతాం. पहचान बनकर నేను నాతో పాటుగా రామమందిరం కోసం తమ జీవితాలను అర్పించిన అసంఖ్యాకమైన వ్యక్తుల ప్రేరణను आज తీసుకెళ్తాను. माता जीजाबाई जी की త్యాగధనులు, తపోమూర్తులు, 500 సంవత్సరాల ధైర్యం, ఆ సుదీర్ఘ కాలం, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సుకు సంబంధించిన ఘటనలు, దానాలు, ఆత్మార్పణ గాథలు, అసలు పేర్లు కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరి జీవితాశయం ఒక్కటే, అదే దివ్యమైన రామమందిర నిర్మాణం. అలాంటి అసంఖ్యాకులైన వాళ్ళ స్మృతులు నాతోనే ఉంటాయి. बहुत बड़ा योगदान 140 కోట్ల మంది దేశ ప్రజలు ఆ క్షణంలో నా మనసులో ప్రవేశించినప్పుడు, అలాగే నేను మీ శక్తినంతటినీ స్వీకరించి ఆ గర్భాలయంలోకి ప్రవేశిస్తే, నేనొక్కడిని కానని మీరంతా నాతోనే ఉన్నారని నాకు నమ్మకం కలుగుతోంది. जीवन के अंत तक మిత్రులారా, ఈ 11 రోజులు వ్యక్తిగతంగా నాకు యమ నియమాలు ఎలాగూ ఉంటాయి, కానీ నా మనసులో మాత్రం మీరంతా ఉంటారు. की मंगल మానసికంగా నాతోనే ఉండమని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. आध्यात्मिक నా హృదయంలో ఉప్పొంగుతున్న భావాలతో పాటుగా నేను మీ భావాలను కూడా రామభద్రుడి చరణాల దగ్గర సమర్పిస్తాను. साथियों మిత్రులారా, ఈశ్వరుడు నిరాకారుడన్న సత్యం మనందరికీ తెలిసిందే. बनूंगा ही కానీ ఈశ్వరుడు సాకార రూపంలో కూడా మన ఆధ్యాత్మిక యాత్రను బలోపేతం చేస్తాడు. स्पंदन में మానవుడే మాధవుడి స్వరూపం. भारतीय मेरे నేను దీన్ని స్వయంగా చూశాను, आप అనుభూతి చెందాను. होंगे కానీ ఈశ్వర స్వరూపమైన ప్రజలు తమ భావాలను వ్యక్తం చేసినప్పుడు, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నాలో కూడా ఓ సరికొత్త వెలుగు ప్రసరిస్తుంది. जरूर प्रकट ఈరోజు నాకు మీ ఆశీర్వాదం చాలా అవసరం. जरूर दे అందుకే మాటల్లో, రాతల్లో మీరు మీ భావాలను వ్యక్తం చేయాలని నేను కోరుకుంటున్నాను. मेरे लिए నన్ను తప్పక ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాల్లోని ప్రతి ఒక్క మాట నాకు మాట కాదు, మంత్రమే. మంత్రశక్తి రూపంలో అది తప్పకుండా పనిచేస్తోంది. सीधे మీరు మీ మాటల్ని, మీ భావాల్ని నమో యాప్ ద్వారా నేరుగా నాకు పంపించవచ్చు. రండి, श्री राम మనందరం శ్రీరామ భక్తిలో మునిగి తేలుదాం. इसी भाव के साथ ఈ పవిత్ర భావనతో రామభక్తులైన మీకందరికీ నా कोटि శతకోటి कोटि नमन। जय सिया राम, जय सिया राम, जय सिया राम।